నిజామాబాద్ జిల్లాలోని అర్సపల్లి దాంతో పాటు ఏదైతే సారంగపూర్ ధరంపురి హిల్స్ కి సంబంధించినటువంటి నియర్ బై లొకేషన్ లో ఇదే ప్రామిసెస్ లో ఉన్నటువంటి ఒక తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో ఇదొక ఏరియాగా చెప్పుకోవాలా. ఇది స్కూల్ దాంతో పాటు ఇదొక హాస్టల్ గా కూడా మనకైతే తెలుస్తా ఉంది. ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తిగా అయిన తర్వాత కూడా ఎవరైతే మనకి అధికారులు మరి దీన్ని ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేకపోతున్నారు, దాంతో పాటు ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ దొంగలు ఇక్కడ చాలా మంది ఇక్కడ దాడిలకు పాల్పడుతున్నారు, దాంతో పాటు హల్చల్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి చాలా మనకి తెలుస్తా ఉంది, ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో దాదాపు నలుగురు దొంగలు వాళ్ళు ఏవైతే రాడ్లు దాంతో పాటు ఏవైతే కర్రల సహాయంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు ఇక్కడ ఒక 4 నుంచి 5 బ్లాక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్కూల్ పూర్తయిన తర్వాత ఏవైతే మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతా పూర్తయిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, దాంతో పాటు ఫర్నిచర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు ఏదైతే 6th టౌన్ ప్రామిసెస్, సో 6th టౌన్ ప్రామిసెస్ లో ఉంది కాబట్టి 6th టౌన్ పోలీస్ అధికారులకు కూడా కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది సెకండ్ అటెంప్ట్. సో నిన్న ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్స్ ఎవరైతే ఉన్నారో ఆ వాచ్మెన్స్ ప్రాణాలు అనేది నిన్న గాల్లో కలిసిపోతుండే అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే నిన్న ఇక్కడ ఎవరైతే నైట్ డ్యూటీ చేసినటువంటి 2 వాచ్మెన్స్, ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ నిజంగా వాళ్ళు ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని నిన్న బిక్కుమంటే ఇక్కడ గడిపిన పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఎక్కడ ఏం జరిగింది, ఎక్కడెక్కడ ధ్వంసం చేశారు, ఎక్కడెక్కడ ఏమేమో వాళ్ళు దొంగతనం చేసుకొని వెళ్ళారు, దాంతోపాటు ఇక్కడ సెక్యూరిటీ వాచ్మెన్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితేనే మనకు అర్థమవుతా ఉంటుంది. అన్న మీరు చెప్పండి, ఇది ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది? సో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఇవన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయని చెప్పేసి కనిపిస్తా ఉంది ఈజీగా. సో ఏమేమి ధ్వంసం అయ్యాయి, ఏమేమి దొంగలించుకొని తీసుకోపోయారు వాళ్ళు? ఏమైనా రాత్రి 3:10 నిమిషాలకు జరిగిన సంఘటన ఇది. అయితే మేము ఏం చేసినామంటే వెనక సైడ్ అని చెప్పేసి నేను మా వాచ్మెన్, అంటే నేను ఇక్కడ సూపర్వైజర్గా ఇస్తా, వాచ్మెన్కి తోడుగా అని చెప్పేసి ఒక్కరు ఉంటే భయం అవుతుందన్న ఉద్దేశంతో ఇద్దరం ఉంటున్నాము. అయితే మొన్న జరిగిన సంఘటనకు మొన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు పెట్రోలింగ్కి పంపుతామని చెప్పి అన్నారు. రాత్రి కూడా మొత్తం 3:30 నుంచి ఆ మధ్యలోనే 3:10 నిమిషాలకు మేము వెనక సైడ్కి వెళ్ళి వచ్చి టార్చ్ కొట్టి చూసేసరికంటే 3 లావు ఉన్నారు, ఒకరు తను సన్నగా ఉన్నాడు. మేము కేకలు వేసేసరికంటే మొత్తం మా మీదకి రాళ్ళ దాడి చేసారు, రాత్రి పట్టుకొని వచ్చారు. ఆ భయాన్ని మేము మా ప్రాణాలు ఎక్కడ తీస్తారన్న ఉద్దేశంతో డైరెక్ట్ మేము ఏం చేసినామంటే పోతే పోనని చెప్పేసి డైరెక్ట్ మా ఏదైతే ప్రిన్సిపల్ క్వార్టర్ ఉందో ఆ క్వార్టర్ బిల్డింగ్ పైకి ఎక్కి మొత్తం నిలబడి చూసినాం తప్పితే అంతకన్నా మించింది ఏం లేదు, ఏం చేయలేదు. ఆ టైంలో మీరు ఏమైనా పోలీస్ కాల్ చేయడం చేసినాం, ఎంబైతే 6th టౌన్ కాల్ చేసినాము. ఆ ఏఎస్ఐ గారు కూడా రావడం జరిగింది, చూసిండు, మొత్తం చూసి మొత్తం ఆయన కూడా రేపు పొద్దున్న 10:30కు వచ్చి ఒకసారి పిలిచిన, మళ్ళీ ఒకసారి వచ్చి కలవండి అని చెప్పేసి చెప్పిండు. వాళ్ళు కూడా కాల్ చేయగానే రెస్పాన్స్ వచ్చారు, చూసారు, మొత్తం చూసుకొని వాళ్ళు కూడా వెళ్ళారు, ఎంబడి వచ్చారు. వాళ్ళు కూడా కాల్ చేసిన హాఫ్ అన్ అవర్ లోపల వచ్చేసారు. వాళ్ళు ఎవరైతే నలుగురు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కదలికలు కావచ్చు, లేకపోతే వాళ్ళ వేషధారణ ఏ రకంగా ఉంది? అంటే వీళ్ళంతా లోకల్ వాళ్ళేనా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఇదంతా దొంగతనాన్ని పాల్పడ్డారు అనుకుంటున్నారా? మాక్సిమం అంటే మనకు ఇక్కడ లోకల్ అని చెప్పేసి మనకు తెలిసినంత మట్టుకైతే మనకు లోకల్ వాళ్ళని అయితే చాలా మంది మనం గుర్తుపడుతుంటాము. ఎవరైతే ఇప్పుడు రాత్రిపూట ఆ సమయంలో కరెక్ట్ రాత్రిపూట సమయంలో కనిపించదు కాబట్టి 3 అయితే లావుగా ఉన్నారు, ఒక అయితే సన్నగా ఉన్నాడు. వాళ్ళే వచ్చారు, మా మీదకి దాడికి కూడా ప్రయత్నించారు. కాకపోతే మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నేను మా వాచ్మెన్ రాజు అని చెప్పేసి, నా పేరు అబ్బాస్ అని చెప్పేసి సూపర్వైజర్ గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఆ ధైర్యంతోనే పొద్దున వస్తే పొద్దున కూడా భయపెట్టించి కొట్టి వచ్చేసి వాళ్ళని భయపెట్టి పంపేవాళ్ళం. రాత్రి ఎట్లా అంటే మొత్తం 4 మా మీదకి అటాక్ చేసారు. ఆ అటాక్ భయపడి మేము ప్రిన్సిపల్ క్వార్టర్ పైకి ఎక్కి మొత్తం వాళ్ళు ఏమన్నా తీసుకుపోయిన తర్వాత అని చెప్పేసి అదే రాత్రి పూట మా సార్కు కూడా కాల్ చేయడం జరిగింది, మళ్ళీ పోలీసు వాళ్ళకు కూడా కాల్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చారు, చూసి ఏమన్నా లైట్లు ఉంటే లైట్లు బిగించండి. ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత దాదాపు మనం అటు చూస్తున్నాం. ఒక్కసారి రండి అబ్బాస్ భాయ్, మీరు ఆల్రెడీ ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి మీరు వర్క్ చేస్తున్నారు. సో మీకు ఫ్రంట్ లో కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అది కూడా మైనార్టీ ఎవరైతే గర్ల్స్ కి సంబంధించినటువంటి స్కూల్ గా చెప్పుకోవాలా, దాని బ్యాక్ సైడ్ ఉంది అది. సో ఈ స్కూల్ ఇదేంటి, ఈ బిల్డింగ్ ఏంటి? మైనార్టీకి సంబంధించిన మేమే కట్టి హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇది మైనార్టీ బాయ్స్ 2 స్కూల్, ఇది బాయ్స్ 2 స్కూల్ ఇది. సో దానికి ఫ్రంట్ లో ఉన్నది గర్ల్స్ ఇది, దానికి ఫ్రంట్ లో ఉన్నది గర్ల్స్ ఇది. మధ్యలో ఒక
మట్టి రోడ్ వస్తుంది. అక్కడ సైడ్ది గర్ల్స్ది, ఇక్కడిది బాయ్స్ 2 అని చెప్పేసి ఉంది. దీన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసినాము. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఏంటంటే దీంట్లో బ్యాక్ సైడ్ అనేది వాళ్ళు రాత్రి లైట్ వేయలేదు. వాచ్మెన్ లైట్లు వేయలేదు. ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తం నైట్ గానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఉన్న ఏవైతే పోల్స్కు ఉన్నాయో ఆ లైట్లు మొత్తం వెళ్తురు. మేము వస్తాం 6 గంటలకు వస్తాము, 6 గంటలకు చార్జ్ చేస్తాము. వెళ్ళాము, ఇక్కడే ఉంటాం మేము మొత్తం 6 గంటలకు. మళ్ళీ ఎవరన్నా ఒక్కళ్ళం పోయి ఒకళ్ళు వచ్చిన తర్వాత ఒకళ్ళు అట్లా వెళ్తాం, డ్యూటీ చేసుకుంటూ వెళ్తాం. రాత్రి కాకపోతే నలుగురు వచ్చి మా మీద కాదు ఫస్ట్ టైం జరగడం, ఇది రెండోసారి. అబ్బాస్ భాయ్, ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకుంటే ఇది తెలంగాణ మైనారిటీ గర్ల్స్ స్కూల్స్ గా మనం చెప్తా ఉన్నారు. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ ఈ ప్రదేశంలో చేయడం, ఇదంతా కూడా ఫారెస్ట్ లాగా కనిపిస్తా ఉంది, గుట్ట ప్రాంతాలుగా కనిపిస్తా ఉంది. సో దీంట్లో ఇవాళ మీకే ఇట్లాంటి రక్షణ లేదంటే రేపు పొద్దున గర్ల్స్ ఎవరైతే ఇక్కడ స్కూల్ ని తీసుకున్న తర్వాత హ్యాండ్ ఓవర్, ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్ అనేది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ వచ్చే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఎట్లా ఉండబోతా ఉంది, ఎందుకంటే భయపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా చూడొచ్చు మీరు ఒక్కసారి, ఇక్కడ ఈ లొకేషన్ చూడండి. ఇదంతా కూడా గుట్ట ప్రాంతం. ఇంత ముందు కూడా ఏదైతే ఈ నాగారం, దాంతోపాటు ఈ సారంగపూర్కి సంబంధించినటువంటి కొంత ఇదంతా కూడా లింక్ అయి ఉంటుంది. కాబట్టి చిరుత పులులు, పెద్ద పులులకు సంబంధించినటువంటి సంచారం కలిగినటువంటి ఏరియా కూడా మనం చెప్తా ఉన్నాం. సో దీంట్లో ఇక్కడ వాచ్మెన్ల పైన నిన్న రాళ్ల దాడి, దాంతోపాటు రాడ్లు తీసుకొని, పెద్ద పెద్ద రాడ్లు తీసుకొని నలుగురు వచ్చి వాళ్ళ ప్రాణాలని తీసేస్తుండే అనడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పుకోవాలా. అబ్బాస్ భాయ్, మీరు చెప్పండి, ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇక్కడ పిల్లల పరిస్థితి ఏముంటది అంటారు? సెక్యూరిటీ ఏ రకంగా ఇస్తారు అనుకుంటున్నారు? అంటే ఇంతకు ముందు కూడా వాళ్ళు ఏంటంటే ఆర్కిటెక్ట్ వాళ్ళు వచ్చారు, చూసారు, కంపౌండ్ వాళ్ళ కోసం అని చెప్పేసి మొత్తం వాళ్ళు వచ్చారు, ప్లాన్ కూడా మొత్తం చేసారు. ఈ కంపౌండ్ వాళ్ళు ఏదైతే ఉందో ఆ కంపౌండ్ వాళ్ళు మొత్తం కంప్లీట్ కోసం అని చెప్పేసి గత 3 నెలల క్రితం, 4 నెలల క్రితం, 3 నెలల క్రితం వాళ్ళు ఆర్కిటెక్ట్ వాళ్ళు వచ్చి మొత్తం ఏరియా మొత్తం చూసుకొని పోయారు వాళ్ళు, కంపౌండ్ వాళ్ళ కోసం అని చెప్పేసి. పిల్లలకు రక్షణ కావాలని చెప్పేసి కంపౌండ్ వాళ్ళ కోసం వాళ్ళు ఎంక్వైరీ మొత్తం సర్వే చేసుకొని కూడా పోయారు. దానికి కూడా మా ప్రపోజల్ పెడతామని చెప్పేసి అన్నారు. అట్లా అని చెప్పేసి దానికోసం. సో ఇక్కడ నిన్న వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు ఏ బిల్డింగ్ పై నుంచి మీరు చూడడం జరిగింది, వాళ్ళని అబ్జర్వ్ చేశారు? మీరు ఎక్కడ నుంచి అబ్జర్వ్ చేశారు వాళ్ళని? ఎక్కడ, ఈ బిల్డింగా? ఈ బిల్డింగ్, ఓకే. ఈ ప్రిన్సిపల్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ ప్రిన్సిపల్ బిల్డింగ్ నుంచి వాళ్ళు పైనుంచి మొత్తం చూసారు. ఎక్కడెక్కడ తిరిగిరు వాళ్ళు వచ్చిన వాళ్ళు? ఫస్ట్ ఏమో ఇక్కడ నుంచి వచ్చారు. ఇక్కడ నుంచి వచ్చేమో ఇద్దరు ఇక్కడ ఉన్నారు, అంటే బి బ్లాక్ దగ్గర ఇద్దరు ఉన్నారు. ఇద్దరేమో ఏ బ్లాక్ దగ్గర ఇద్దరు వచ్చి మొత్తం అది పీకేటప్పుడు అక్కడ డి డార్మిటరీ కార్నర్ నుంచి టార్చర్ కొట్టేసరికంటే వాళ్ళు ఏం చేశారంటే అరే అని చెప్పేసి రాళ్ళతో ఇసిరేయడం జరిగింది. రాళ్ళతో దాటి చేయగానే మళ్ళీ తర్వాత అయినా కూడా డేర్నెట్ చేసి నేను మా రాజు అనే వాచ్మెన్ ఇద్దరం కలిసి ఇక్కడ దాకా వచ్చాము. ఇక్కడ దాకా రాగానే వాళ్ళు ఇంత రాడ్లు ఉన్నాయి, ఆ రాడ్లు తీసుకొని ఒక్కటిసారి ఇద్దరు మా పైకి ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చేసరికంటే మేము ఏం చేసామంటే మా భయంతో ఒకటేసారి భయం అన్నదితో ఆ భయంతో డైరెక్ట్ ప్రిన్సిపల్ క్వార్టర్ పైకి ఎక్కి ఆ డోర్ పెట్టుకొని ఆ పై నుంచి చూడడం జరిగింది. ఆ దాని వల్ల ఏం చేశారంటే రాడ్తో ఇట్లా అనేసి మొత్తం హ్యాండ్ డ్రాప్స్ అవి మొత్తం రాదు. ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఏమేమి మిస్ అయినాయి ఒక్కసారి చూద్దాం నడండి. అంటే నార్మల్ గా గతంలో కూడా దొంగతనం జరిగిందని చెప్పి చెప్తున్నారు, అప్పుడు ఏమేమి పోయినాయి? ఇప్పుడు సేమ్ ఏం పోలేదు. లోపల కూడా మొత్తం ఆయన ఏఎస్ఐ గారు ఉన్నప్పుడు కూడా లైట్ వేసినాం, మొత్తం చెక్ చేసినాం. తర్వాత ఏఎస్ఐ పోయిన తర్వాత కూడా మొత్తం అన్ని చెక్ చేసినాము. కాకపోతే ఇవి ఏవైతే హైండిల్ ఉన్నాయో మరి అవి హైండిల్ ఎంత కాస్ట్లీ అని చెప్పేసి వాటి కోసం బీక్తున్నారా ఏంటి అని చెప్పేసి అదే మెయిన్ ఆల్ డ్రాప్స్ ఇవే పోతున్నాయి. తర్వాత పోయినాక మళ్ళీ ఇక్కడ మనుషులు ఉన్నారని చెప్పేసి లోపలికి పోయి మళ్ళీ తర్వాత లోపల మీకు చూపిస్తా, ఒకసారి వెళ్దాం. సో ఇక్కడ ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ లో దాదాపు ఇది సెకండ్ అటెంప్ట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇంత పెద్ద దీన్ని తీసుకొని వచ్చిరా? ఓకే, దీన్ని ముట్టిన దానికన్నా ఇది ముట్టకపోవడం కరెక్ట్. యా, ఓకే. సో దీని ఇట్లాంటి సలహాలు పట్టుకొని వాళ్ళు తిరిగిరు నిన్న. దీనికన్నా కొద్దిగా ఇక్కడ రాకుంటే మాక్సిమం చేతిలోకి వస్తే మనకి ఇటువంటి క్యాచ్. ఏమేమి తీసుకున్నారు దీంట్లో? అంటే నార్మల్ గా ఇక్కడ ఏమి అటెంప్ట్ చేయలేరు ఇంకా దీంట్లో దొంగతనం లాంటిది? చూసారు బయటకు వెళ్ళిపోయారు, అంతే తప్పితే వేరే ఏం లేదు. దీంట్లోకి వచ్చి చూసారు బయటకు వెళ్ళిపోయారు. సో ఇది ఇక్కడ కొన్ని ఫుట్ మార్క్స్ కనిపిస్తా ఉన్నాయి. ఇవన్నీ రాత్రి మేము తిరిగి మొత్తం అన్ని రూములు చెక్ చేసుకున్నాం, ఫ్యాన్స్ అవి మొత్తం చెక్ చేసుకున్నాము. ఏఎస్ఐ గారు మళ్ళీ కానిస్టేబుల్ వాళ్ళందరూ వచ్చి చూసి వాళ్ళు కూడా ఇది మొత్తం ఉండండి రేపు పొద్దున 10 గంటలకు రండి అని చెప్పారు. దీంట్లో మొత్తం మళ్ళీ తర్వాత ఏమైనా పోయినాయా ఏమైనా వీకప్ అయ్యారా అని చెప్పేసి చూసినాము. కాకపోతే ఎటువంటి ఐటమ్ పోలేదు. మెయిన్ డోర్ ఆల్ డ్రాప్స్ మొత్తం పోయినాయి. దీని మీద కొద్దిగా
పోలీస్ వాళ్ళు కూడా కొద్దిగా పెట్రోలింగ్ వచ్చేసి గంట గంటకు ఇప్పుడు మీరు ఆల్రెడీ పెట్రోలింగ్ చేస్తా ఉన్నారు అయ్యా, మీరు ఆల్రెడీ చెప్పారు మీరు కంప్లైంట్ చేసిన తర్వాత ఎప్పుడైనా అంటే నార్మల్ గా ఏ టైంలో వచ్చి పెట్రోలింగ్ చేసేసిపోయారు మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత? మరి కానీ వాళ్ళు రాలేదు, రాత్రి ఫోన్ చేస్తేనే వచ్చారు అంతే. నార్మల్ గా అంటే ఇంత ముందు కంప్లైంట్ చేసినప్పుడు పెట్రోలింగ్ కావాలా మాకు అని చెప్పేసి మీరు అన్నారు. వచ్చారు అంటే ఒక గత నెల క్రితము ఒక 2 సార్లు వచ్చారు. 2 సార్లు వచ్చి ఒక 10-15 నిమిషాలు కూర్చుండిపోయారు వాళ్ళు. కాకపోతే అప్పుడు మా వర్కర్స్ ఉండే, మా వాచ్మెన్ ఉండే. అంటే పెట్రోలింగ్ అనేది డైలీ చేయాలా, ఒక 2-3 అవర్స్కి ఒకసారి వచ్చి రౌండ్స్ వేసేసి వెళ్ళాలా అనేది మనం వింటుంటాం. మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా పోలీస్ అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా మరి మీరు మీ దగ్గరికి ఈ సైడ్కి రాలేకపోతున్నారు? ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్ ప్రాపర్టీ అని చెప్పి చెప్పాలా, కరెక్టే కదా? సో మరి ఎందుకు వాళ్ళు రాలేకపోతా ఉన్నారు? మరి నిన్న వచ్చిన అధికారులకు మీరు ఏం చెప్పారు మరి? నిన్న వచ్చిన అధికారులకు మేము చెప్పినాము, ఏఎస్ఐ గారు ఆయనకు చెప్పినాము. చెప్తే మళ్ళీ ఒకసారి 10 గంటలకు రండి, 10 గంటలకు వస్తే మేము ఎస్ఐ గారితో మాట్లాడి గంటగా 2 గంటలకు ఒకసారి మొత్తం పంపుతామని చెప్పేసి అన్నారు. మరి కొద్దిసేపు అయిన తర్వాత వెళ్ళి మళ్ళీ ఒకసారి పిటిషన్ ఇచ్చేసి మొత్తం వస్తాం అట్లా. సో ఇదండి మొత్తానికి సిచ్యువేషన్ ఏందనేది మీకు కళ్ళకు కట్టినట్టు హర్బాజ్ బాయ్ అయితే చెప్పడం జరిగింది. సో ఎట్లా ఉంది, ఎంత దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఇది సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్లో ఖచ్చితంగా ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాడ్లు దాంతోపాటు రాళ్లతో ఇలా వాళ్ళు వీళ్ళపైన దాడి చేసారు అంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత తారాస్థాయిలో వీళ్ళు ఇలా దిగజారారు. ఎందుకంటే ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫర్నిచరే కావచ్చు, దాంతోపాటు ఏవైతే ఈ డోర్స్కి సంబంధించినటువంటి హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ హ్యాండిల్స్ని మాత్రమే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం అనేది నిజంగా ఇది ఒక బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే రాడ్ల సహాయంతో ఇవన్నిటిని కూడా ఇప్పదీసేశారు, వీటిని అన్నిటిని కూడా పీక్కొని వెళ్ళిపోయారు అనేది క్లారిటీగా ఉంది. సో దాంతోపాటు ఏ బ్లాక్, సో ఇది యాక్చువల్లీ మనం ఉన్నటువంటి రిపోర్టింగ్ చేస్తున్నటువంటి బ్లాక్ వచ్చేసి ఇది బి బ్లాక్, అది ఏ బ్లాక్. దాంతోపాటు అట్లా మల్టిపుల్ ఏవైతే బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క బ్లాక్లో కూడా నిన్న ఈ దొంగతనానికి ఈ చిల్లర దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు యత్నించడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక పక్కన ఇవాళ సిపి సాయి చైతన్య గారు పెట్రోలింగ్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్స్ ప్రమిసెస్లో ఉన్నటువంటి ఏరియాలలో చేయాలి అని చెప్పినా కూడా వీళ్ళు ఆల్రెడీ 2 సార్లు కంప్లైంట్ చేసినా కూడా ఇలా పెట్రోలింగ్ అనేది సరిగ్గా చేయకపోవడం నిజంగా వీళ్ళకి ఇలా ప్రాణాలకు థ్రెట్ ఉందని చెప్పేసి ఇలా వీళ్ళు భయపడతా ఉన్నారు. సో మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది ఏ రకంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ కాంపౌండ్ వాల్ కూడా నిర్మించుకోలేకపోయారు. ఎందుకంటే ఒకవేళ నిర్మించుకున్నా కూడా అది నిధులు అనేది మంజూరు కాకపోవడంతో కూడా ఇదంతా కూడా పనులు ఆగిపోయినట్టు కొంత సమాచారం అయితే మనకు వస్తూ ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీకి సెక్యూర్గా వాళ్ళని మనం కాపాడుకుంటాం అనేది కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు ఎవరైతే ఇట్లాంటి చిల్లర దొంగతనాలకు ఎగపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ప్రాణాలని కూడా తీసే పరిస్థితుల్లో ఇలా పడుతున్నారంటే ఇలా నమ్మాల్సింది. ఎందుకంటే ఆ రాడ్లతో సహాయంతో వాళ్ళని కూడా పరిగెత్తించారు, ఆ రాడ్లతోని కొట్టడానికి ప్రయత్నించారు, విసిరిరు, జస్ట్ మిస్ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు అనడానికి ఇదొక ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలా. మళ్ళీ ఇదొక హాట్ టాపిక్గా మారిందని చెప్పి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.